నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. సివిల్ సిరీస్ లో భాగంగా ఈ రోజు నాతో ఉన్నారు సివిల్స్ లో 949 ర్యాంక్ సాధించిన సుధాకర్. అసలు ఈ 949 ర్యాంక్ సాధించాలంటే ఎంత కష్టపడాలి, తన సక్సెస్ జర్నీ ఏ విధంగా ఉండింది, ఎంతవరకు సాక్రిఫైస్ చేశారు ఏంటి అనేది అనేక రకాల విషయాలు మనం తెలుసుకుందాం సుధాకర్ గారితో మాట్లాడి. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ర్యాంక్ పట్ల మీ స్పందన ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? 949 ర్యాంక్ వస్తుంది అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేశారా అసలు ర్యాంక్ ని? సివిల్ సర్వీస్లో మనము అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయలేము మ్యామ్. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి థింగ్స్ అన్నీ. సో ఈ అటెంప్ట్లో ఇది నా 6th అటెంప్ట్ మ్యామ్. సో ఈ అటెంప్ట్లో ఫస్ట్ నుంచి కొంచెం పాజిటివ్ ఫీలింగ్ ఉండే. ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది, మంచి ప్రిపరేషన్ అయింది. సో ఇంటర్వ్యూ కూడా నేను బాగా ప్రిపేర్ అయ్యాను. సో కొంచెం హోప్ ఉండే, కానీ మనకు తెలియదు మేడం ఎప్పుడు అంటే వస్తుందా అని గ్యారంటీగా ఎవరు చెప్పలేము. సో ఈ ర్యాంక్ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మా ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ, ఫ్రెండ్స్ చాలా హ్యాపీ. అంటే లక్ ఉండాలని అంటారు కదా, ఎంతవరకు సివిల్స్లో లక్ని మనం నిజమే అనుకోవచ్చు? అది కొంతవరకు వాస్తవమే మ్యామ్. అంటే లక్ అనేది ఉండాలి, ఎస్పెషల్లీ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, తనకి ఈసారి మెయిన్స్ అప్పుడు ఫీవర్ వచ్చింది. సో అంత మనం సంవత్సరం అంతా చదువుతాం, సంవత్సరం పొడుగునా చదువుతాం, కానీ యాక్చువల్ ఎగ్జామ్ రోజు మీకు ఇల్నెస్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, కాఫ్ వస్తుంది ఎక్స్ట్రీమ్గా. సో అది లక్ ఫ్యాక్టర్ లాగా. అంటే అన్నీ మనం ఎంత కష్టపడ్డా ఆ రోజు, ఆ డిసైడింగ్ డే రోజు మనకు హెల్త్ ఇంపాక్ట్ అవ్వడం ఒకటి. ఇంకోటి లక్ ఇన్ ద సెన్స్ ఇంటర్వ్యూ స్టేజ్లో మ్యామ్, ఇంటర్వ్యూ స్టేజ్లో మనకి రకరకాల బోర్డ్స్ ఉంటాయి. సో మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చనే మనకు చాలా పాజిటివ్గా అడిగినారు, మనకు వచ్చిన క్వశ్చన్ అడిగినారు. సో మనం ఆన్సర్ కూడా చాలా చక్కగా చెప్పినాం, అంటే మనం బెస్ట్ ఆన్సర్ ఇచ్చినాం. సో అది ఇంటర్వ్యూ అనేది మంచిగా వెళ్తుంది. అదే ఫస్ట్ క్వశ్చనే మనకు చాలా డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చేసింది, సరిగా చెప్పలేదు, సో ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో అట్లా ఆ రకంగా చూసుకుంటే కొంచెం లక్ అనేది ఉండాలి. బట్ ఓన్లీ లక్ మీద ఉండదు మ్యామ్. నీకు 99% నీ హార్డ్ వర్క్ ఉంటుంది, ఓ 1% లక్ లాగా ఉంటుంది. మీరు అంతగా నమ్మరైతే? లేదు మ్యామ్. ఎస్, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎస్. ఓకే, ఫైన్. ఇప్పుడు అంటే మీరు ఏ విధంగా కష్టపడ్డారు, ఈ జర్నీ అంతా ఏ విధంగా సాగిందో మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ పేరెంట్స్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు ఏంటి? మ్యామ్ మాది కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మ్యామ్, కొత్త డిస్ట్రిక్ట్. అక్కడ బోదంపల్లి విలేజ్. మా పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు నిరక్షరాస్యులు మ్యామ్, అంటే ఏం చదువుకోలేదు, అసలు చదువుకోలేదు. వాళ్ళు అగ్రికల్చర్ చేస్తుంటారు. మనకి పత్తి, వరి పండిస్తారు. ల్యాండ్ ఉంది, మాకు కొంచెం ల్యాండ్ ఉంది, కానీ ఇరిగేషన్ లేదు, ఒకటే పంట వస్తుంది మనకి. సో అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మ్యామ్, అగ్రికల్చర్లో ఉన్నారు మా పేరెంట్స్. నా విద్యాభ్యాసం వచ్చి మొత్తం చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్స్లోనే జరిగింది మ్యామ్. నాది 1 to 5th వరకు మన ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివాను నేను. ఆ తర్వాత 5th నుంచి 10th వరకు, 6th నుంచి 10th వరకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ సిర్పూర్లో ఉంది మ్యామ్. అక్కడ నేను 10th వరకు చదివాను. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మనకి సోషల్ వెల్ఫేర్లో బాగా చదివే స్టూడెంట్స్కి ఒక ఎగ్జామ్ పెట్టి ఇది ఐఐటి కోచింగ్ ఇస్తారు మ్యామ్. అప్పుడు 2011లో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా. సో అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 120 మందిని సెలెక్ట్ చేసి, అప్పుడు ఇక్కడ మన నాగోల్లో అద్దె బిల్డింగ్ ఉండేది, ఇంటర్మీడియట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ది అది. అక్కడ ఐఐటి కోచింగ్ నేను తీసుకున్నాను. నాకు ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది. సో నేను అక్కడ తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చేశాను, 5 years కోర్సు. అది నా 2018లో కంప్లీట్ అయింది మ్యామ్. సో 2018లో కంప్లీట్ అయిన తర్వాత సివిల్స్ వైపు రావాలన్న ఆలోచనతో 2018 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది మ్యామ్. ఓకే, మీ పేరెంట్స్కి మీరు ఒక్కరేనా? లేదు మ్యామ్, నాకు అన్న ఉన్నారు ప్రభాకర్, నాకు చెల్లి ఉంది మమత, సిస్టర్ మ్యారీడ్, మా అన్న మ్యారేజ్ ఈ 14th May ఉంది మ్యామ్. ఓకే, గుడ్. మీ తల్లిదండ్రులు ఏం చదువుకోలేదని చెప్పారు, కానీ వ్యవసాయాన్ని మాత్రం చదివారు వాళ్ళు. బాగా వ్యవసాయం అయితే బాగా చేస్తారు కదా, అందులో మెలకువలు అన్నీ వాళ్ళకి తెలుసు. ఓకే, ఐఐటి ఖరగ్పూర్. మీరు పుట్టింది తెలంగాణలోని ఒక గ్రామంలో, ఇప్పుడంటే జిల్లా. మరి అలాంటి ప్లేస్ నుంచి అంచెలంచెలుగా ఎదులుకుంటూ ఐఐటి ఖరగ్పూర్ దాకా వెళ్ళారంటే
ఇన్ని ఫేజెస్లో మీరు ఎలాంటి డిఫరెన్సెస్ చూసారు, ఎలాంటి వాళ్ళతో మీరు మింగిల్ అయ్యారు, ఏం నేర్చుకున్నారు? చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మ్యామ్ నాది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్, అవును, ఐఐటి ఖరగ్పూర్ దాకా సాగింది. దాంట్లో చాలా మంది సహాయ సహకారాలు ఉన్నాయి మ్యామ్. ముందుగా మా పేరెంట్స్, వాళ్ళు చదువుకోలేదు కానీ పిల్లల ముగ్గురిని చదివించాలి అన్న ఒక ఆలోచనతోనే చేసినారు. మాకు చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ పనులకు ఏం తీసుకెళ్ళలేదు. సో మా అమ్మ కానీ నాన్న కానీ ఎట్లో గట్లా వీళ్ళని చదివించాలి అన్న ఆలోచనే ఉండేది వాళ్ళకి. సో వాళ్ళ స్తోమత తగ్గట్టుగా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించినారు. రెగ్యులర్గా బడికి పంపించడము. తర్వాత ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది మ్యామ్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్కి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, దాన్ని రాపించినారు. నాకు మా అన్నకు సీట్ వచ్చింది దాంట్లో. మేమిద్దరం అక్కడ సిర్పూర్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మ్యామ్, అది దాంట్లో చదివాము. సో అక్కడ మాకు టీచర్స్ చాలా మంచి టీచర్స్ ఉండే మ్యామ్. ఆ టైంలో 2011లో నా 10th క్లాస్లో. అప్పుడు మనకు చెప్పేవాళ్ళు లేదు, అవగాహన లేదు. నాది మళ్ళీ మారుమూల ప్రదేశం మాది. మన తెలంగాణలో చూస్తే నాది లాస్ట్ కాన్స్టిట్యున్సీ మ్యామ్, సిర్పూర్ కాన్స్టిట్యున్సీ. అంటే అది బార్డర్, మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. సో అక్కడ స్కూల్లో అప్పుడు టీచర్స్ చాలా మంచి టీచర్స్ ఉండే మ్యామ్ మాకు. ఎస్పెషల్లీ ఒక టీచర్, మన మ్యాథ్స్ టీచర్ ఉండే బాలభాస్కర్ సార్ అని. ఆయన కొంచెం స్పెషల్ ఫోకస్ తీసుకొని పిల్లలందరినీ ఇక్కడ ఇట్లా ఐఐటి కోచింగ్ కోసం మనకి సోషల్ వెల్ఫేర్లో చదువుకునే వాళ్ళకి ఇట్లా ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, ఒక కాలేజ్ ఉంది అని చెప్పి అందరితో అప్లికేషన్ చేపించి దాంట్లో రాపిచ్చి, అప్పుడు మాకు ఒక 5గురికి వచ్చింది మ్యామ్ సిర్పూర్ నుంచి దాంట్లో. సో 5గురిని మళ్ళీ హైదరాబాద్కి తీసుకొచ్చి, ఇక్కడ హైదరాబాద్లో మనకి ఏమీ తెలియదు అసలు, ఎప్పుడు ఊరు దాటిందే లేదు అప్పుడు. సో హైదరాబాద్కి ఆయనే తీసుకొచ్చి ఇక్కడ ఉంచి, సో అన్నీ ఆయన, హీ వాజ్ ద మెయిన్ పర్సన్ మ్యామ్, బాలభాస్కర్ సార్ అని. మిగతా సార్లు కూడా చాలా ప్రోత్సాహంగా ఉంటుండే, వెంకటాద్రి సార్, శ్రీహరి సార్, శ్రీనివాస్ సార్ అని. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మ్యామ్ ఒక పర్సన్ గురించి చెప్పాలి నేను. ఇంటర్మీడియట్ 2013లో మాది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐఐటిలో సీట్ వచ్చింది. కానీ ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు అప్పుడు. సో ఐఐటి ఫీజు కట్టాలన్నా, అక్కడికి వెళ్ళాలన్నా, సో డబ్బులు లేని పరిస్థితి. ఇంట్లో ఏమో అది వానాకాలంలో అడ్మిషన్స్ ఉంటాయి కదా మ్యామ్. సో అప్పుడు అగ్రికల్చర్లో ఉన్న డబ్బులన్నీ మా పేరెంట్స్ అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఆ టైంలో అప్పుడు మాకు సెక్రటరీ సార్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని ఉండే, ఆయన ఐపీఎస్ ఆఫీసర్. సో ఆయన అప్పుడు ఒక 10 మందికి సెలెక్షన్ వచ్చింది మ్యామ్. ఆ 10 మందికి ఒక్కొక్కరికి 50,000 ఇచ్చి గవర్నమెంట్ తరఫు నుంచి, అప్పుడు మన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే, ఆయనతో కల్పించి అన్ని రకాల ఏర్పాట్లు ఆయన చూసుకున్నారు మ్యామ్. సో అట్లా నేను ఐఐటి వరకు రీచ్ అయ్యాను. ఐఐటిలో కూడా ఎలాంటి ఫినాన్షియల్ ఇష్యూస్ లేకుండా చదవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత ఒక ఎన్జిఓ నాదం ఫౌండేషన్ అని ఉంది మ్యామ్, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారండి. హలో. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి. అయితే సివిల్ సర్వీస్ గురించి క్వశ్చన్స్ అడగడానికి మేడం. అవును, సుధాకర్ గారు వింటున్నారు, మీ డౌట్స్ ఏంటో చెప్పండి, క్లారిఫై చేస్తారు. సార్, సివిల్ సర్వీస్ లా ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి కావాల్సిన స్ట్రాటజీ ఏంటి, బుక్లెట్ ఏంటి సార్? ఎందుకంటే డీటెయిల్ గా ప్రతి టాపిక్ వైజ్ కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, మీ అనాలిసిస్ దానిపైన ఏంటి సార్? అజయ్ మ్యామ్, అంటే బుక్స్ అన్ని స్టాండర్డ్ బుక్స్ మ్యామ్, అందరు చదివే ఒకే బుక్స్. పాలిటీకి అందరు లక్ష్మీకాంతే చదువుతారు, హిస్టరీకి స్పెక్ట్రమ్ బుక్ చదువుతారు, ఎన్విరాన్మెంట్కి శంకరయ్యస్ బుక్ చదువుతారు. సో ఈ ఫండమెంటల్ బుక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, చాలామంది టాపర్స్ షేర్ చేశారు. సో నేను కూడా అవే చదివాను మ్యామ్, ఏం డిఫరెంట్ చదవలేదు. కానీ ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే, మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాం మ్యామ్, అందరు చాలామంది కష్టపడతారు. సో మనం హార్డ్ వర్క్తో పాటు కొంచెం స్మార్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మనం అనుకున్న రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మ్యామ్. అంటే మనం ఎంతసేపు ఏదో అంటే జస్ట్ చదువుతున్నట్టు కూర్చొని 10 గంటలు చదివేసినాం అనేది కాకుండా, ఎంత ప్రొడక్టివ్గా చదువుతున్నాం, అంటే చదువుకుంది ఎంత డైజెస్ట్ అవుతుంది, ఎంత అర్థం చేసుకొని చదువుకుంటున్నాం అన్న విధంగా చదివితే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మ్యామ్. ఈ సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ అంటే నాది ఫస్ట్ 3 ప్రిలిమ్స్ నాది అవ్వలేదు మ్యామ్, 3 times ప్రిలిమ్స్ నేను ఫెయిల్ అయ్యాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకంటూ ఒక స్ట్రాటజీ లేదు మ్యామ్. సో 3 సార్లు ఫెయిల్ అయినప్పుడు మానసిక పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి, చాలా లో మూమెంట్స్, స్ట్రెస్,
బాగా చదివాను, అంటే రోజు 10 గంటలు 12 గంటలు చదివిన రోజులు కూడా ఉన్నాయి. కన్సిస్టెన్సీగా లైక్ మంత్స్ కూడా అట్లా చదివిన డేస్ ఉన్నాయి. కానీ దాంట్లో మెయిన్ మిస్ అయింది ఏంటంటే నా స్ట్రాటజీ ఏంటి, నేను ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఒకటి నాకంటూ లేకుండా మ్యామ్. సో అది నేను నా 4th అటెంప్ట్కి నేను తెలుసుకున్నాను. అప్పుడు నాకంటూ ఒక స్ట్రాటజీ, ఓకే దిస్ ఈజ్ వాట్ వర్కింగ్ ఫర్ మీ అని తెలుసుకొని అది అప్లై చేశాను నేను 4th అటెంప్ట్లో. అప్పుడు నాకు వచ్చింది, ప్రిలిమ్స్ వచ్చింది కానీ మెయిన్స్లో పోయింది మ్యామ్. బట్ నా 5th అటెంప్ట్లో నాకు CSAT పోయింది. దీనిలో 2 పరీక్షలు ఉంటాయి మ్యామ్. పొద్దున్న జనరల్ స్టడీస్ ఉంటుంది, మధ్యాహ్నం CSAT అని ఉంటుంది. ఆ CSATలో మనకు క్వాలిఫైయింగ్ మార్క్సే రావాలి, 66 మార్క్స్ వస్తే సరిపోతుంది. దానిలో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. కానీ 2023 పేపర్ చాలా టఫ్ వచ్చింది మ్యామ్. సో అది నేను సరిగా టైం మేనేజ్ చేయలేదు, కొంచెం ఫియర్ రావడంతో నేను 1 మార్క్తో అది మిస్ అయింది. సో 1 మార్క్ నాకు 1 year కాస్ట్ పడింది 2024కి రావడానికి. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీకంటూ ఒక స్ట్రాటజీ డివైస్ చేసుకోండి. ఎవరిని బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. అందరు చెప్పిన దాన్ని చూస్తాం, దాంట్లో మీకు ఏదైతే సూటబుల్గా అనిపిస్తుందో, మీకు ఏదైతే సెట్ అనిపిస్తుందో అది చేయడానికి ట్రై చేస్తే మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ 3 సార్లు ప్రిలిమ్స్లో పోయినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు? ఏ విధంగా అలాంటి ఫేస్లోంచి బయటపడ్డారు? నాకు ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి మ్యామ్, మా కమ్యూనిటీలో, మా ఊర్లో. సో నేను ఎప్పుడు చూసే ఒక పర్సన్ ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన విగ్రహం April 14th వచ్చిందంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది మా ఊళ్ళో. సో అప్పుడు చిన్నప్పటి నుంచే అప్పుడు మనకు ఆయన ఎవరు ఏంటి అనేది తెలీదు, కానీ ఈయనను అందరూ పూజిస్తున్నారు, ఏ ఊరు పోయినా ఈయన విగ్రహాలే ఉన్నాయి, అంటే ఈయన ఏదో గొప్పగా చేసిండు అన్న ఆలోచన ఉండేది మ్యామ్. కానీ కొంచెం పెరిగిన తర్వాత బుక్స్ చదువుకోవడం, ఆయన గురించి తెలుసుకోవడం చేసిన తర్వాత ఓకే ఈయన వల్ల మనకు చాలా రైట్స్ వచ్చినాయి, రాజ్యాంగం నిర్మాత ఈయన చాలా గొప్ప పనులు చేశారు, లేబర్స్ కోసం పనిచేసిండు, మహిళల కోసం పనిచేసిండు, అవన్నీ తెలుసుకున్న తర్వాత చాలా ఇన్స్పైర్ చేసింది మ్యామ్. నా త్రూ అవుట్ లైఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు చాలా ఇన్స్పిరేషన్. ఏ డౌన్ మూమెంట్ ఉన్నా ఆయన తలుచుకోవడము, ఆయన్ని మన మనసులో అనుకోవడం ఒక రకమైన బలం వస్తుంది మ్యామ్. ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదువుతారా? చదివాను మ్యామ్. అనిలేషన్ ఆఫ్ కాస్ట్ చదివాను, ఆయన రాసిన ఇతర పుస్తకాలు కూడా చదివాను. స్టోరీస్, ఇక లాట్ ఆఫ్ స్టోరీస్ చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పేవి, మా ఊర్లో పెద్దలు చెప్పేవి, మా బాబాయిలు చెప్పేవి, అన్నలు చెప్పేవి, అన్ని రకరకాల స్టోరీస్ వింటూ పెరిగాను మ్యామ్ నేను. సో ఒక ఫెయిల్యూర్ని చూసిన వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలంటే వాళ్ళకి తగిన పుస్తకం ఏది అంటే మీరేం చెప్తారు? పుస్తకాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఉంటుంది మ్యామ్. అది మన ఇండివిజువల్ లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు నచ్చిన పుస్తకం? నాకు నచ్చిన పుస్తకాలు అంటే అంబేద్కర్ గారి పుస్తకాలు. ఇంకొకటి నేను రెగ్యులర్గా చదివే పుస్తకం మన ఇజ్రాయిలీ ఆథర్ ఉన్నారు మ్యామ్ ఒకరు, యువల్ నోవా హరారి అని. ఆయన చాలా వెరీ పాపులర్ రైటర్. ఆయన ఒక 4 పుస్తకాలు రాశారు. అవి కూడా నేను చదువుతున్నాను మ్యామ్. అది చదువుతున్న ఒక మోటివేషన్, దాని నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను కూడా చాలా వరకు. నాది చెప్పడం మర్చిపోయాను, నాది 10th క్లాస్ వరకే తెలుగు మీడియం మ్యామ్. తర్వాత 12th నుంచి ఇంగ్లీష్ మీడియం. సో ఈ తెలుగు టు ఇంగ్లీష్ ఈ ట్రాన్సిషన్ ఫేజ్ కూడా నాకు చాలా డిఫికల్టీస్ ఉండే. ఈవెన్ ఇన్ ద 80s ఆల్సో ఒక రకమైన ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉండేది అనమాట. అది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనేది ఒక ప్రశ్న అయితే, ఆ ఫేజ్ లో వాళ్ళు ఎదుర్కొనే డిఫరెన్సెస్ ఉంటాయి, డిఫికల్టీస్ ఉంటాయి, వాటిని కూడా ఫేస్ చేయడం పెద్ద టాస్క్. ఏ విధంగా ఫేస్ చేశారు అవన్నీ? అది నేను మన ఐఐటికి వెళ్ళినప్పుడు రియలైజ్ అయ్యాను. మనం ఇంటర్లో ఉన్నప్పుడు అందరు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వాళ్ళే ఉంటారు దాదాపు. ఇంకా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా మనకి ఎక్కువ ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. ఈక్వేషన్స్ ఉంటాయి, ఏదో ఫార్ములా ఉంటుంది. సో అక్కడ నీకు ఇంగ్లీష్ అంటే నీ ఎస్సే రైటింగ్ లాంటిది ఉండదు, లేకపోతే ఆబ్జెక్టివ్లో ఏదో పారాగ్రాఫ్ రాయాల్సిన అవసరం ఉండదు. హిందీలో అంతే హిందీ వచ్చే ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళకి హిందీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. హిందీలో మనం మాట్లాడేస్తాం. అవును, తెలుగు హిందీలో మనకి ఉంటుంది. ఈ 2 భాషలే వస్తే చాలేమో మనం ఇంకా గెటాన్ అయిపోతామని అనుకుంటాం. కానీ ఇంకా పై లెవెల్ కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలి అనేది ఒక లెవెల్ కి వెళ్ళిన తర్వాత మనకు అర్థం అవుతూ ఉంటుంది. అవును, ట్రూ మ్యామ్. సో అది ఐఐటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్లో అప్పుడు మనకి ఇంగ్లీష్ కోర్స్ ఒకటి ఉంటుంది మ్యామ్ ఫస్ట్ సెమిస్టర్లో. అక్కడ ఏంటంటే నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఒక 2 minutes. లైక్ నేను రామటంకి సుధాకర్, నేను కొమరం భీం నుంచి వచ్చాను, మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఇది, నేను ఇక్కడ ఈ కోర్సులో ఎన్రోల్ అయ్యాను, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ క్లాస్ అన్నట్టుగా చెప్పాలి.
అది చెప్పడానికి మేడం నాకు కాళ్ళు చేతులు మౌత్ గజగజ వణికిపోయినాయి. అవును, అంటే అసలు ఏమీ లేదు అప్పటి వరకు, అసలు ఎప్పుడు మాట్లాడిందే లేదు ఇంగ్లీష్లో. సో అది నేను ఎట్లా ఓవర్కమ్ అయ్యానంటే, లాట్ ఆఫ్ మూవీస్ మేడం, నేను మూవీస్ చూస్తాను బాగా. సో అప్పుడు లాట్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్ చూడడం స్టార్ట్ చేశాను నేను. క్వెంటిన్ టెరెంటినో అని ఇంగ్లీష్ డైరెక్టర్ ఉంటారు, స్టాన్లీ క్యూబ్రిక్, మార్టిన్ స్కార్సెసే, డేవిడ్ ఫించర్, వీళ్ళ మూవీస్ అన్నీ రిపీటెడ్ టైమ్స్ చూస్తుండే మ్యామ్. ఇందులో నేను అంటే ఏదో మూవీని జస్ట్ మూవీస్ లాగా కాకుండా దానిలో లెందీ డైలాగ్స్ ఉంటాయి కదా మ్యామ్, ఆ డైలాగ్స్ని ఇమిటేట్ చేయడం ఫ్రెండ్స్ దగ్గర, దాని నుంచి వాడు ఎట్లా సెంటెన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా డెలివర్ చేస్తున్నారు, ఆ గ్రామర్ ఎలా వస్తుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుండే మ్యామ్ చాలా. సో అట్లా నాకు ఇంగ్లీష్ మూవీస్ చూడడం బాగా హెల్ప్ అయింది. ప్లస్ నేను చాలా బుక్స్ చదువుతుండే మ్యామ్, మన యువల్ నోవా హరారి బుక్స్ చదువుతుండే, అంబేద్కర్ గారి బుక్స్ చదువుతుండే, అవన్నీ ఇంగ్లీష్లో చదువుతుండే. సో అది కూడా నాకు ఒక రకంగా బాగా హెల్ప్ అయింది మ్యామ్. అంటే మీరు మొదటే ఆ బుక్స్ స్టార్ట్ చేసారా, లేదంటే ఒక డిక్షనరీతో ఏమైనా మొదలు పెట్టారా, ఎట్లా స్టార్ట్ చేశారు? లేదు మ్యామ్, డిక్షనరీ అంటే మనం 10th క్లాస్ నుంచి ఆ టైంలో మనం డిక్షనరీస్ చూస్తుంటాం, ఈ పదానికి ఈ మీనింగ్, దీనికి ఇది మీనింగ్, అంటే మనకు పదాలు తెలుసు, కానీ ఆ పదాలని ఎలా మనం ఒక ఫ్లోలో పెట్టాలి, దాన్ని మనం ఎట్లా డెలివర్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఎట్లా కాన్వర్స్ చేయాలి, ఒక 5-6 సెంటెన్సెస్ ఎట్లా మనం అనర్గళంగా మాట్లాడాలి, ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నట్టు, అది నేర్చుకోవడానికి ఇబ్బంది ఉండే మ్యామ్. కానీ ఇంగ్లీష్ తెలుసు, అంటే చదవడం తెలుసు, దాని మీనింగ్ అర్థమవుతుంది, కానీ మాట్లాడడం ఇబ్బంది. సో ఆ మాట్లాడడానికి ఇబ్బందిని ఓవర్కమ్ చేయడానికి మాత్రం బుక్స్, తర్వాత మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ చూడడం, లాట్ ఆఫ్ మూవీస్ చూస్తుండే మ్యామ్ నేను, లైక్ ఆన్ డైలీ బేసిస్ లాగా చూస్తుండే. అది నాకు బాగా హెల్ప్ అయింది. అది ఇక్కడ మనకు మైండ్లో బాగా డీప్గా వెళ్ళిపోతాయి కదా ఆ సెంటెన్స్ ఫార్మేషన్స్, అట్లా హెల్ప్ అయింది మ్యామ్. ఆసిఫాబాద్ జిల్లా నుంచి కాలర్ ఉన్నారండి, మహేందర్ గారు. సుధాకర్ గారితో మాట్లాడాలి మేడం. వింటున్నారు, చెప్పండి. ఓకే, ఏం లేదు, కాంగ్రాట్స్ చెప్పాలి అంతే. ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఒకసారి అడగాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి? మేడం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేదు మేడం. ఓకే, సుధాకర్ జై భీమ్. జై భీమ్. మహేందర్ ఫ్రమ్ బోదంపల్లి. ఓకే 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 ఓకే, మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మ్యామ్. మీ చైల్డ్హుడ్ ఫ్రెండా? ఓకే ఓకే. లెవెల్ లో కాకుండా నాకు నార్మల్, నేను రైల్వే ప్రిపరేషన్ అవుతున్నాను, సో దానికి స్ట్రాటజీస్ చెప్పండి. ఓకే మ్యామ్, అంటే ఏ ఎగ్జామ్ అయినా మ్యామ్ మనం సిలబస్ చూడాలి ఫస్ట్. అంటే ఎవరిని, అంటే ఏ ఎగ్జామ్ అవ్వని, అది మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఫస్ట్ వాళ్ళు ఇచ్చే సిలబస్ని మనం ఒకసారి థరోగా చూడాలి. అంతే కదా, మనం చిన్నప్పటి నుంచి అదే నేర్చుకుంటాం. ఇప్పుడు +2 అవ్వండి, 10th అవ్వనండి, 7th అవ్వండి, ఏ క్లాస్ అయినా సరే మనం ముందు సిలబస్ చూసుకొని ఆ తర్వాత పోర్షన్ ఏంటనేది వెళ్ళిపోతాం కదా. ఫస్ట్ మనం సిలబస్ చూడాలి, అందులో ఎగ్జాక్ట్లీ ఏం అడుగుతున్నారు, దానికి రెలవెంట్గా ఏం బుక్స్ ఉన్నాయి మార్కెట్లో, అంటే ఏది పడితే అది చదవకుండా మోర్ రిలవెంట్ బుక్ ఏముంది. మనం లాట్ ఆఫ్ విషయంలో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ బుక్స్ చదవడం కూడా రైట్ స్ట్రాటజీ కాదు మ్యామ్. అంటే ఒకే బుక్ నువ్వు 10 times చదవడం బెటర్ దానికంటే. ఇప్పుడు మనం పాలిటీకి లక్ష్మీకాంత్ చదువుతారు అందరూ, అదే మల్టిపుల్ టైమ్స్ చదువుతారు, ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ వచ్చిన వాళ్ళు, వేరే వాళ్ళు అయినా కానీ. అంటే దానివల్ల యూజ్ ఏంటంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే మ్యామ్, అంటే ఈ పాలిటీ బుక్ ఇది లక్ష్మీకాంత్ చదివేసినాం, సో ఇంకేదన్నా ఉందేమో, ఇంకేదో బుక్ చదవాలేమో అన్న దాంట్లో మనము అప్పుడు మన రీసోర్సెస్ ఎక్కువ అవుతాయి మ్యామ్. సో మనం అంత టైం వేస్ట్ లాగా అవుతుంది. సో మనం మినిమం రీసోర్సెస్ పెట్టుకోవాలి మ్యామ్. అంటే ఒక సబ్జెక్ట్ ఒక బుక్ అట్లా పెట్టుకొని చదివితే దానివల్ల మనకి బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది మ్యామ్. అదర్వైజ్ మనం లాట్ ఆఫ్ రీసోర్సెస్ వెనకాల వెళ్తే మన టైం వేస్ట్ అవుతుంది, మనకు చదివింది డైజెస్ట్ కూడా అవ్వదు. సో ఏ ఎగ్జామ్ అయినా మహేందర్, అంటే రైల్వేస్ కానీ బ్యాంకింగ్ కానీ ఎనీ ఎగ్జామ్, ఒక మినిమం రీసోర్సెస్ పెట్టుకోవాలి, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి మ్యామ్, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా సిమిలర్ స్టడీ గ్రూప్స్లో ఉండాలి. అంటే మీరు కలిసి చదువుతుంటారు కదా మ్యామ్, అట్లా కలిసి చదువుతుంటే మీ నుంచి నేను నేర్చుకోవడం, నా నుంచి ఇంకో పర్సన్ నేర్చుకోవడం, ఇట్లా షేరింగ్లో ఉంటే కనుక. సో నీ స్ట్రెంత్ ఎకానమీ అనుకోండి మ్యామ్, మీ స్ట్రెంత్, సో మీరు నాకు ఎకానమీ చెప్తారు, నేను మీకు పాలిటీ చెప్తాను, ఇంకొకరు హిస్టరీ చెప్తారు. సో అట్లా మనకి సబ్జెక్ట్ అనేది బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. బుక్స్ గురించి, గ్రూప్ డిస్కషన్స్ గురించి మనం మాట్లాడుకునే ముందుగా కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, ఖమ్మం నుంచి వంశీ గారు. సుధాకర్ గారు మాట్లాడండి. మీరు ఎన్నో మెయిన్స్ అండి? ఇది నాది సెకండ్ మెయిన్స్ అండి.
సార్ మీరు ఫస్ట్ సార్ అంటే రాలేదా మీకు మెయిన్స్? రాలేదు. అప్పటికి ఇప్పటికి అంటే ఏం మార్చారు మీరు స్ట్రాటజీ? మ్యామ్ నాది 2022లో నేను ఫస్ట్ మెయిన్స్ రాశాను. 2020లో ఫస్ట్ మెయిన్స్ రాసినప్పుడు అప్పటికి నేను ఈ 24 మెయిన్కి ఈ సెకండ్ మెయిన్స్కి చేసిన మెయిన్ చేంజ్ ఏంటంటే అప్పుడు అంటే ప్రాపర్ నోట్స్ లేకుండా మ్యామ్ నాకు. సో ఒక నోట్ మేకింగ్ అనేది నేను చేశాను. సెకండ్ ఏంటంటే డిపిన్ సార్ అనే ఒక సార్ ఉంటారు మ్యామ్, తను నెక్స్ట్ ఐఎస్లో చెప్తున్నారు ఇప్పుడు. ఆ సార్ వీడియో లెక్చర్స్ నేను బాగా విన్నాను. నాకు కొంచెం వీడియోస్ నుంచి నేర్చుకోవడం చాలా ఇంట్రెస్ట్ మ్యామ్. సో నేను వీడియో లెక్చర్ చూస్తే నాకు బాగా అర్థమవుతుంది, నేను బాగా గుర్తుపెట్టుకుంటాను దాన్ని. సో అట్లా నేను ఈ మెయిన్స్కి ఎస్పెషల్లీ ఫర్ GS2 అండ్ GS3కి డిపిన్ సార్ క్లాసెస్ చాలా థరోగా ఫాలో అయ్యి నోట్స్ చేసుకున్నాను. అండ్ నాకు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ కాబట్టి సో అది కూడా నాకు GS2లో ఎథిక్స్లో SLలో కూడా హెల్ప్ అయింది మ్యామ్. అంటే నా ఫస్ట్ మెయిన్స్కి సెకండ్ మెయిన్స్కి నేను చేసింది ఏంటంటే ఫస్ట్ మెయిన్స్లో నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతున్నాయో, నోట్ మేకింగ్ చేయకపోవడం, లేకపోతే కన్సిస్టెంట్గా చదవకపోవడం, కొన్ని రోజులు బాగా చదివేసి కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవడము, ఆ కన్సిస్టెన్సీ అదే ఈసారి బాగా కన్సిస్టెంట్గా చదివాను, నోట్ మేకింగ్ చేశాను. తర్వాత నంబర్ ఆఫ్ టెస్ట్స్ నేను ఈసారి ఏమంత రాయలేదు మ్యామ్. నేను ఫస్ట్ మెయిన్స్లో చాలా టెస్టులు రాశాను కానీ దాని మీద రిఫ్లెక్ట్ అవ్వలేదు టెస్ట్ల మీద. అంటే ఏదో రాశాను అంతే, 3 hours కూర్చొని రాయాలి కాబట్టి రాశాను, కానీ ఎంత క్వాలిటీ ఆన్సర్ రాస్తున్నాను, ఎంత మంచి పాయింట్స్ రాస్తున్నాను నేను అనేది రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఈసారి కొన్ని టెస్ట్లే రాసినా కానీ ఒక రైట్ రిఫ్లెక్షన్. ఇంకా ఇప్పుడు నేను స్టడీ సర్కిల్లో ఉంటాము ఇక్కడ రోడ్ నెంబర్ 14లో, మీకు ఐడియా ఉంటే తెలంగాణ SC స్టడీ సర్కిల్ ఉంది. సో అక్కడ ఫ్రెండ్స్తో కలిసి మేము ముగ్గురం ఉంటుండే ఫ్రెండ్స్. సో ముగ్గురం ఒకే క్వశ్చన్ రాస్తుండే, ముగ్గురం రాసి షేర్ చేసుకుంటుండే. అప్పుడు నా ఫ్రెండ్ రాసిన పాయింట్ ఒకటి నేను రాయకపోతే ఓకే ఈ పాయింట్ నేను నేర్చుకోవడం, నేను రాసింది వాళ్ళు నేర్చుకోవడం, అట్లా అది బాగా హెల్ప్ అయింది మ్యామ్. ఈసారి మీరు క్రాక్ చేశారు మరి, వాళ్ళు పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు? యా మ్యామ్, వాళ్ళు కూడా ఈసారి మెయిన్స్ రాశారు కానీ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. కానీ వాళ్ళిద్దరికి Group 1 సర్వీసెస్ వచ్చాయి మ్యామ్. నైస్. రైట్. బుక్స్ విషయంలో ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, అంటే ఒక బుక్ తీసుకొని చదివి అది అర్థం కావట్లేదు అని అంటే మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలా, లేదంటే ఆ బుక్ ప్లేస్లో వేరేదేమైనా రీప్లేస్ చేయాలా, ఇలా? మ్యామ్ బుక్స్ మన UPSCకి వచ్చేస్తే మ్యామ్ కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి మ్యామ్. పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్, లైక్ 99% ఆస్పిరెంట్స్ అందరూ లక్ష్మీకాంత్ బుక్ చదువుతారు. కానీ మీకు చదివితే కొన్ని కాన్సెప్ట్స్ అర్థం అవ్వవు మ్యామ్. లెట్స్ సే సుప్రీం కోర్ట్ మీదనో, ప్రెసిడెంట్ మీదనో, ఫండమెంటల్ రైట్స్లోనో, లేకపోతే ప్రియాంబుల్లోనో, లేకపోతే కొన్ని ల్యాండ్ మార్క్ కేసెస్, అవి మీకు సరిగా అర్థం అవ్వవు చదివినప్పుడు. ఫస్ట్ టైం చదివినప్పుడు, సెకండ్ చదివినప్పుడు కూడా అర్థం అవ్వవు. అలాంటి కాన్సెప్ట్ని మనం జస్ట్ యూట్యూబ్ అట్లా ఓపెన్ చేసి లైక్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని మన TSAT నెట్వర్క్ లేకపోతే ఏదన్నా అదర్ సోర్సెస్లో మనకు వస్తాయి కదా మ్యామ్, అట్లా మనం చూసుకుంటే ఆ వీడియోలో ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు కదా మ్యామ్. సో పాలిటిక్ రిలేటెడ్ ఎవరో ఎక్స్పర్ట్ చెప్తుంటారు. సో ఆ కాన్సెప్ట్ని నేర్చుకోవడం అట్లా చేస్తే మనం అంటే మొత్తం అట్లా వీడియో లెక్చర్ అట్లా చూడాల్సిన అవసరం లేకుండా ఎక్కడైతే మనకు అర్థం అవ్వట్లేదో, ఈ ఫలానా కాన్సెప్ట్ నాకు అర్థం అవ్వట్లేదు, పాలిటీలో నాకు ఫండమెంటల్ రైట్స్ సరిగా అర్థం అవ్వలేదు, సో ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ ఏమైనా వీడియో చూడడం. సెకండ్ ఏం చేయొచ్చు అంటే మ్యామ్ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం. ఇప్పుడు చాలామంది UPSCకి ప్రిపేర్ అవుతుంటారు కదా, సో నాకు ఫండమెంటల్ రైట్స్ సరిగా అర్థం అవ్వట్లేదు, వెళ్ళి ఫ్రెండ్తోనే అడగడము, వాళ్ళతో డిస్కస్ చేయడము. లేకపోతే సుప్రీంకోర్టు రిలేటెడ్ ఏదో అర్థం అవ్వట్లేదు, ప్రెసిడెంట్ రోల్ ఏంటి అర్థం అవ్వట్లేదు, ఈ ఆర్టికల్స్ ఏంటిది, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటిది, ఇవి అర్థం అవ్వట్లేదు. హిస్టరీలో నాకు క్రొనాలజీ అసలు మైండ్లో ఉండట్లేదు. సో ఈ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నప్పుడు డిస్కషన్స్ అండ్ యూట్యూబ్లో ఎక్స్పర్ట్స్ చెప్పేది వినడము, అవి రెండు హెల్ప్ అవుతాయి మ్యామ్. డిస్కస్ చేస్తే మనకి ఏం అడ్వాంటేజ్ ఉంటుందంటే మనకి ఏదైతే డౌట్ ఉందో అవతల పర్సన్ మనకు అది క్లారిటీగా చెప్పేసరికి ఓకే ఇంతేనా, ఓకే మనం ఇట్లా ఆలోచించాలా, నేను ఎందుకు ఇట్లా ఆలోచించలేకపోయినా అనేది అట్లా లెర్నింగ్ అనేది ఉంటుంది మ్యామ్. ఓకే, అంటే ఒక ప్రశ్నని ఎంత వైడ్గా ఆలోచించాలనేది ఇలాంటి గ్రూప్ డిస్కషన్స్ పెట్టినప్పుడు, గ్రూప్గా కూర్చొని చదువుకున్నప్పుడు వాళ్ళకు అర్థం అవుతుంది అంటారు? ఎస్ ట్రూ మ్యామ్. అవును, మనం గ్రూప్ డిస్కషన్స్లో చేయొచ్చు. ఎస్పెషల్లీ UPSCకి వచ్చేసరికి మనకు టాపర్ కాపీస్ ఉంటాయి మ్యామ్. ఇంత ముందు ఇయర్లో ఉన్న వాళ్ళ టాపర్స్ వాళ్ళు రాసిన కాపీస్ అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో. ఆ కాపీ చదివినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ర్యాంక్ 1 ఉన్నారు, ఆమె కాపీ చదివితే లైక్ ఆమె ఎంత డెప్త్గా రాస్తున్నారు, లేకపోతే ఇంకొకరు
ఎథిక్స్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏ రకమైన ప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఒక సేమ్ క్వశ్చన్ని వాళ్ళు ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎట్లా బిల్డ్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా కంక్లూడ్ చేస్తున్నారు అనేది అక్కడ నుంచి బాగా నేర్చుకోవచ్చు మ్యామ్. ఎలాంగ్ విత్ యువర్ పియర్ గ్రూప్ టాపర్ కాపీస్ కూడా మనం రిఫర్ చేస్తే మనకి ఇంకా బెటర్ అవగాహన వస్తుంది. అంటే రేపటి నాడు ఎగ్జామ్లో మనం క్వశ్చన్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయాలి, ఎట్లా దాన్ని బిల్డ్ చేయాలి, ఏ రకమైన ఎగ్జాంపుల్స్, ఎంత రిలవెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి, ఎంత మినిమం డీవియేషన్ ఉండేలాగా చూడాలి, ఎంత బెటర్ కంక్లూడ్ చేయాలి అనేది అర్థమవుతుంది. రైట్. ఎగ్జాంపుల్స్ మనం ఆ ప్రశ్నను బట్టి ఎగ్జామ్లో మనం కోట్ చేస్తే మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి, అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుందో మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కాలర్ ఉన్నారు మేడ్చల్ నుంచి, లావణ్య గారు. First of all, I congratulate you, sir, on your success. Thank you, Andy. Thank you, Andy. Sir, I'm a student who is pursuing MA, sir. MA Economics from Usmania University. Sir, basically, అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే అచీవ్ చేస్తున్నారో వాళ్ళు సక్సెస్ కోసం ఇలా చేసామో అలా చేసామని స్ట్రాటజీస్ ఇస్తుంటారు కదా సార్. అవునండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, స్ట్రాటజీస్ అంతా దగ్గర చూస్తాం కానీ అంటే మనం ఏం చేయకూడదు, వాట్ వీ షుడ్ నాట్ డూ యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, అంటే ఏ థింగ్స్కి ఒమిటెడ్గా ఉండాలి అనేది నా క్వశ్చన్ సార్. ఓకే అండి. అంటే తను డోంట్స్ అడుగుతుంది, అందరు డూస్ చెప్తున్నారు కదా. డోంట్స్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి మ్యామ్, ఫస్ట్ రన్నింగ్ ఆఫ్టర్ మెనీ రిసోర్సెస్ చేయొద్దు మ్యామ్. అంటే అన్ని బుక్కులు చదివేద్దాము అన్న ఇనిషియల్ మొమెంటం ఉంటుంది అందరికీ, అది బాగా మిస్లీడింగ్ చేస్తుంది చాలామంది. సో మినిమం రిసోర్సెస్ పెట్టుకోవాలి, రన్నింగ్ ఆఫ్టర్ రిసోర్సెస్ అనేది చేయొద్దు. సెకండ్ వచ్చేసి ఏంటంటే మ్యామ్, కన్సిస్టెన్సీ ఉండాలి స్టడీస్లో. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా మ్యామ్, నేను ఇనిషియల్ ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో, థర్డ్ అటెంప్ట్లో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాలో కన్సిస్టెన్సీ ఉండేది కాదు. ఒకరోజు బాగా చదవాలనిపిస్తుంది, 12 గంటలు చదివేస్తాను, తర్వాత 3-4 డేస్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ నోట్స్ చేయము. సో రెగ్యులర్ నోట్ మేకింగ్ చేయాలి. తర్వాత మీరు డైలీ ఒక 5-6 అవర్స్ చదువుతున్నా అది మీరు రెగ్యులర్గా చదువుతుండాలి. సో ఒక రోజు 10 అవర్స్ చదివి ఒక రోజు 15 అవర్స్ చదివేసినారు, తర్వాత ఒక 4-5 రోజులు చదవలేదు. సో అట్లా ఉంటుంది. ఇంకోటి మనం చేయకుండా ఉండాల్సింది ఏంటంటే ఇట్లాంటి గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి మ్యామ్. సో స్టడీస్లో కన్సిస్టెన్సీ ఉండాలి, రన్నింగ్ ఆఫ్టర్ రిసోర్సెస్ చేయొద్దు. తర్వాత ఏదో ఫలానా టాపర్ చెప్పేసిండు సో అది మనం బ్లైండ్గా ఫాలో అవుదాము, లేకపోతే ఫలానా మా సీనియర్ చెప్పేసిండు సో అది ఫాలో అవుదాం అనేది కూడా ఉండొద్దు మ్యామ్. మనలో సెల్ఫ్ బిలీఫ్ అనేది ఉండాలి. సో ఆత్మవిశ్వాసం ఉంటే నీకు ఏది కరెక్ట్ అని అనిపిస్తుందో అదే చేయడానికి ట్రై చేయాలి మ్యామ్. సో ఈ ఆప్షనల్ తీసుకోమన్నారని ఇది తీసుకోవడము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అది మార్చేయడము, అట్లా కాకుండా మీరు కొంచెం రెట్రోస్పెక్టివ్ చేసుకొని నీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, నీకు ఏ కైండ్ ఆఫ్ స్టడీ షెడ్యూల్ మీకు సూటబుల్ ఉంది. ఇప్పుడు నేను 10 అవర్స్, కొంతమంది నేను 12 అవర్స్ డైలీ చదివేస్తాను అన్నారు మ్యామ్. కానీ మీకు అంత అవసరం ఉండకపోవచ్చు. మీరు క్విక్ లెర్నర్ అయితే మీకు ఒక 5-6 అవర్స్ సరిపోతుంది. మీరు ఎన్ని గంటలు చదివారు స్టార్టింగ్లో? నేను కొంచెం స్లో లెర్నర్ మ్యామ్. సో స్టార్టింగ్లో నేను చాలా లాంగ్ అవర్స్ చదువుతుండే. బట్ నేను 2020లో అయితే మ్యామ్ బిలీవ్ మీ ఒక 8-9 మంత్స్ వరకు ఎవ్రీ డే లైక్ 4:30కి లేచి మరి చదువుతుండే, 10-12 అవర్స్ చదువుతుండే, ఎవ్రీ డే చదువుతుండే. కానీ తర్వాత నేను ఏం రియలైజ్ అయినంటే మ్యామ్, అంటే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ పెడుతున్నాం కానీ ఒక రైట్ స్ట్రాటజీ లేదు, లేకపోతే ఒక ప్రాపర్ గైడెన్స్ ఎక్కడో మిస్ అవుతుంది. ఏదో ఇక చదువుతున్నాం, ఇది మెటీరియల్ ఉంది దాన్ని చదివేయాలి అన్నది ఉంది, కానీ ఇది నాకు ఎంతవరకు అర్థమవుతుంది, నేను చదివేది కరెక్టేనా, లేకపోతే ఎగ్జామ్లో నాకు ఎందుకు మార్క్స్ రావట్లేదు అనేది నేను ఎక్కువ ఎనాలిసిస్ చేయలేదు మ్యామ్. కానీ ఎప్పుడైతే నేను 3rd టైం ఫెయిల్ అయ్యానో అప్పుడు 2022కి నా సీనియర్ ఒక ఆయన ఉండే మ్యామ్, కోట కిరణ్ కుమార్ అని, ఆయన ఐపీఎస్ బీహార్ కాడర్ ఇప్పుడు. సో అన్నను కలిసినప్పుడు ఆయన చెప్పిండనమాట లైక్ హౌ స్మార్ట్ మనం ప్రిపేర్ అవ్వాలని. నువ్వు ఎంతసేపు అంటే లెబోరియస్ వర్క్ లాగా మనం కూర్చొని చదువుతున్నాం కానీ కొంచెం స్ట్రాటజీస్ చేసుకోవడము, నీకు సూటబుల్ అయ్యే స్ట్రాటజీస్ తీసుకోవడము. ఫిలిమ్స్లో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా మ్యామ్, నేను ప్రీవియస్ అటెంప్ట్స్లో లైక్ 70, 80 లేకపోతే 65 అట్లా అటెంప్ట్ చేస్తుండే. కానీ లేటర్గా అన్నతో మాట్లాడిన తర్వాత నాకేమర్థమైందంటే నాకు తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నాలో యాక్యురసీ అంత లేదు. సో నేను 100కి 100 అటెంప్ట్ చేసిన అనుకో, సో నాది యాక్యురసీ అట్లా అంత లేదు. కాబట్టి సో మ్యాక్సిమం అటెంప్ట్ తీసుకుంటే నేను నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ నాకు ఎక్కువ ఉండే మ్యామ్. సో అది నేను మాక్ టెస్ట్లో మనం రాస్తుంటాం కదా, దాంట్లో ఆ స్ట్రాటజీ కొంచెం వర్కౌట్ చేసి అన్ని క్వశ్చన్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు రిజల్ట్ అనేది వచ్చింది మ్యామ్. సుధాకర్ గారు, ఇందాక ఎన్ని అవర్స్ చదివారు అని చెప్పేసి అంటే
12 hours చదివాను అన్నారు. ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ టైం తీసుకున్నారా, లేదు అంతే ఆ 12 hours-ని 15 hours లాగా తీసుకెళ్లారా? ఏ విధంగా మేనేజ్ చేశారు? తర్వాత మ్యామ్ నేను మేజర్ చేంజ్ చేసింది ఏంటంటే ఫస్ట్ 3 attempts నేను ఫెయిల్ అయిపోయేసరికి ఆ స్ట్రెస్ పాయింట్ బాగా స్ట్రెస్లో ఉండే మ్యామ్. అప్పుడు నేను విపాసన మెడిటేషన్ కానీ ఒక 10 daysకి వెళ్ళి వచ్చాను మ్యామ్. ఇక్కడ దమ్మకేటలో మనకు ఇబ్రహంపట్నంలో ఉంది మ్యామ్. అది 10 day కోర్స్ విపాసన. అది నాకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మ్యామ్. ఆ 10 days తర్వాత ఆ 10 daysలో ఏమైందంటే ఒక మైండ్ ఒక చర్నింగ్ లాగా అవుతుంది మ్యామ్. అంటే మీరు చేసిన మిస్టేక్స్, అసలు ఆ తీసుకున్న డెసిషన్స్, వెళ్ళే వే, లాట్ ఆఫ్ థింగ్స్ మీ మైండ్లో ఒక రకమైన రెట్రోస్పెక్షన్. ఎందుకు అనిపించింది? ఎవరు సజెస్ట్ చేశారు? విపాసనకి వెళ్ళాలనేది ఏంటంటే నేను చదివే ఆథర్ యువల్ నోవా హరారి అని, ఆయన హీజ్ ఎ విపాసన ప్రాక్టీషనర్ మ్యామ్. ఆయన వన్ ఆఫ్ ద బుక్లో ఆయన విపాసన మెడిటేషన్ గురించి రాశారు. లైక్ 21 lessons for the 21st century అనే బుక్లో విపాసన మెడిటేషన్ గురించి రాశారు అనమాట. అండ్ ఆయన ఇజ్రాయలీ ఆథర్. ఆయన ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇండియాకి వస్తారు, ఒక 60 day కోర్స్కి వస్తారు ఆయన. సో అట్లా నాకు ఐడియా ఉంది ఇది. కానీ ఆ స్ట్రెస్ మూమెంట్ ఉన్నప్పుడు ఇక వెళ్తే మనం ట్రై చేస్తే ఏమన్నా బెనిఫిట్ వస్తుందేమో, స్టడీస్ ఇంప్రూవ్ అవుతాయేమో, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుందేమో, మనం చేసిన మిస్టేక్స్ ఒక రకమైన ఏం చేస్తున్నాం మిస్టేక్స్ అన్నది తెలుస్తుందేమో అన్న ఆలోచనతోనే వెళ్ళినాం మేము. నేను నా ఫ్రెండ్ సుమేధ అని ఉన్నారు, తను కలిసి వెళ్ళాము. ఆ కోర్స్ తర్వాత మేము చాలా చేంజెస్ వచ్చింది. అవును, బిఫోర్ ఆఫ్టర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అది. విపాసన అయిన తర్వాత లైక్ క్వాలిటీ ఆఫ్ స్టడీయింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఫోకస్ స్టడీ, ఏది చదవాలి ఏది చదవద్దు, ఇన్ని రోజులు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది బాగా ఒక రకమైన క్లారిటీ వచ్చింది మ్యామ్. ఒక కన్ఫ్యూషన్ స్టేట్ నుంచి క్లారిటీ వైపు వెళ్ళడానికి విపాసన అనేది బాగా హెల్ప్ అయింది. సో తర్వాత లేటర్ అటెంప్ట్స్లో 22 attempt, 23 attempt, 24 అటెంప్ట్కి మ్యామ్ నేను నంబర్ ఆఫ్ అవర్స్ 6 hours, 5 hours, 7 hours చదువుతుండే మ్యామ్. కానీ అది క్వాలిటీ అవర్స్ లాగా చదువుతుండే. అండ్ రైట్ రిసోర్స్ చదవడము, బెటర్ రివిజన్ చేసుకోవడము, స్మార్ట్ నోట్ మేకింగ్ చేసుకోవడం. లైక్ మనం ఒక చాప్టర్ చదివితే ఒక 20 page ఉంటుంది, దాన్ని ఒక 2 page లాగా చేసుకోవడము, అట్లా చేయడానికి బాగా హెల్ప్ అయింది మ్యామ్. అది కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, గద్వాల్ నుంచి రాజు గారు. ఎస్ మేడం, ఎస్ సుధాకర్ సార్తో మాట్లాడదాం అనుకున్నా మేడం. చెప్పండి, వింటున్నారు సార్. ఐ హ్యావ్ 2 questions. ఫస్ట్ బిలో 20 days ఉంది ప్రిలిమ్స్ కు, ఎఫెక్టివ్ గా ఎలా ప్రిపేర్ అయితే బాగుంటది. అలానే నా రెండో క్వశ్చన్ ఏంటంటే, మీ ఆప్షనల్ పిఎస్ఐఆర్ కాబట్టి ఆ పిఎస్ఐఆర్ లో మాక్సిమం మార్క్స్ రావాలంటే ఎలా స్ట్రాటజీ పెట్టుకోవాలి సార్? సో రాజు, ఫస్ట్ క్వశ్చన్ 20 days ప్రిలిమ్స్ ఉంది మ్యామ్. సో ఇప్పుడు మనం అసలు ఏది కొత్త చదవద్దు మ్యామ్. సో ఫార్ మనం 1 yearలో చదివినది ఉంటుంది కదా, అదే చదవాలి. మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. ఎన్ని టైమ్స్ వీలైతే అన్ని టైమ్స్ రివైజ్ చేస్తే బెటర్ మ్యామ్. ఇప్పుడు నా సజెషన్ అయితే ఈ 20 daysలో కొత్తది ఏమి చదవద్దు. ఓన్లీ మీరు ఇంతకుముందు చదివిన మెటీరియల్, చదివిన నోట్స్ ఏదైతే ఉందో అదే రివైజ్ చేసుకోండి. మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. అండ్ వీలైతే 1 or 2 టెస్టులు రాయండి, ఫుల్ లెంత్ టెస్ట్ రాసి దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వండి. అంటే మీకు ఎలిమినేషన్ ట్రిక్స్ వర్కౌట్ అవుతున్నాయా లేదా, నంబర్ ఆఫ్ ఎన్ని అటెంప్ట్స్ ఇస్తున్నారు, అంటే హౌ మెనీ క్వశ్చన్స్ యు ఆర్ అటెంప్టింగ్, మీరు యాక్చువల్ ఎగ్జామ్ రోజులో ఎన్ని అటెంప్ట్ అవ్వాలనేది కొంచెం ముందే డిసైడ్ అవ్వండి. ముందే స్ట్రాటజీ చేసుకోండి. 25th Mayకి నేను ఇన్ని క్వశ్చన్స్ పెడతాను, ఇన్ని లైక్ ఫస్ట్ గోలో ఇన్ని క్వశ్చన్స్ పెడతాను, సెకండ్ గోలో ఇన్ని పెడతాను. సో అనేది మీ ఇండివిజువల్గా కొంచెం వర్కౌట్ చేసుకొని పెట్టుకోవాలి ముందే. సో కొత్తదైతే ఏమి చదవద్దు. అండ్ మీరు రాసుకున్న నోట్స్, సోఫా చదివిన బుక్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి ఈ 20 daysలో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పిఎస్ఐఆర్కి మ్యాక్సిమం స్కోర్ రావాలంటే ఏం చేస్తాం. సో నేను ఫాలో అయింది మ్యామ్, ఉత్కర్ష్ ద్వివేది అని మన పిఎస్ఐఆర్ టాపర్ ఉన్నారు మ్యామ్ ఒకటి, ఆయన ఏఆర్ అంటే 5th ranker. ఆయన బ్లాగ్ ఉంది మ్యామ్, ఉత్కర్ష్ ద్వివేది బ్లాగ్. ఆ బ్లాగ్లో ఆయన నోట్స్ అంతా ఉంది, ఆయన రాసిన ఆన్సర్స్ ఉన్నాయి. ఆయనకి 300+ వచ్చింది. సో ఐ సజెస్ట్ ఒకసారి మీరు ఉత్కర్ష్ ద్వివేది బ్లాగ్ చూడండి. అందులో మెటీరియల్ ఉంది, నోట్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అదొకసారి నేను దాని నుంచి బాగా బెనిఫిట్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ నోట్స్ చూసి తర్వాత ఇగ్నో మెటీరియల్ అని ఉంది మ్యామ్. ఆ ఇగ్నో మెటీరియల్, ఈ ఉత్కర్ష్ ద్వివేది నోట్స్, ఈ రెండింటిని కంబైన్ చేసి నా ఫ్రెండ్ మంచి నోట్స్ తయారు చేసింది మ్యామ్, నా ఫ్రెండ్ సుమేధ. సో తన నోట్స్ నేను బాగా ఫాలో అయ్యాను మ్యామ్. సో అది నాకు హెల్ప్ అయింది. సో మేబీ నా టెలిగ్రామ్ ఛానల్లో ఐ విల్ షేర్ మై నోట్స్. సో అది మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు.
రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు, ప్రవీణ్ గారు. సుధాకర్ ప్రవీణ్ సుధాకర్, దిస్ ఇస్ ఆదిత్య ప్రవీణ్ సార్. సార్ చెప్పండి సార్. సుధాకర్, వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ సుధాకర్. థ్యాంక్ యూ సార్. From the poorest of families to the most powerful position in the country, most powerful job in the country, your journey is truly inspiring to all of us. థ్యాంక్ యూ సార్. అంటే ఒక మనిషి ఒక గోల్ అనుకొని ఆ గోల్ నే ప్యాషన్ గా మార్చుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దానికోసం కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా దాన్ని సాధిస్తాము అని ఎవరన్నా చూపించాలంటే నిన్ను ఆంజనేయులనే చూపించవచ్చు. యూఆర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్. ట్రూలీ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ యూ సుధాకర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సుధాకర్. రైట్, సారు మాకు ఐడియా ఉంది మ్యామ్, తను మాకు గైడెన్స్ ఇస్తుంటారు. యూపీఎస్సీ జర్నీలో లాట్ ఆఫ్ స్టేజెస్లో హెల్ప్ కూడా చేశారు సార్. సో ఆయన స్టడీ సర్కిల్తో లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఉంది ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ గోల్ అచీవ్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని తన మాటల్లో అర్థమవుతోంది. అంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి, ఫినాన్షియల్గా ఏమైనా ఇబ్బంది పడ్డారా ఏంటి? అవును మ్యామ్, అంటే కొంచెం మీకు బ్రీఫ్గా చెప్తాను మ్యామ్. నేను 2018లో ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను మ్యామ్. అప్పుడు నా కాలేజ్ ఫ్రెండ్ అరవింద్ అని తను నేను కలిసి ప్రిపరేషన్ చేద్దామని అనుకున్నాం. సో ప్రిపరేషన్ అనగానే యూపీఎస్ అనగానే మనకు ఢిల్లీకి వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది. సో అట్లనే తను నేను కూడా ఢిల్లీకి వెళ్ళినాం మ్యామ్. సో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంది మ్యామ్. అండ్ నా ఫ్రెండ్ అరవింద్ అంటే ఒక 4 days ఉన్నాను మ్యామ్ నేను అక్కడ. తను ఉన్నామన్నాడు నన్ను, అరే ఉండరా నేను చూసుకుంటే ఎక్స్పెన్సెస్ అని అన్నారు. కానీ ఎంతైనా ఇబ్బంది అవుతుంది కదా మ్యామ్, ఎంత ఫ్రెండ్ అయినా. సో ఐ థాట్ ఇంక లేదు, నేను హైదరాబాద్కి వెళ్ళి ప్రిపేర్ అవుతాను అరవింద్, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి ఒక 4 days తర్వాత నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను మ్యామ్. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఐడియా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ ముందు మాణికేశ్వర్ నగర్ అని ఉంటుంది మ్యామ్, వడ్డేర బస్తీ ఆర్ ఓయూ బస్తీ అంటారు దాన్ని. చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు అక్కడ, చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, తక్కువ కాస్ట్ ఉంటుంది అక్కడ ఉండడానికి. సో నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు అనమాట. అక్కడ వాళ్ళు అప్పుడు 2018లో కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారు, తిరుపతి కుమారస్వామి అని. సో నేను వాళ్ళ దగ్గర వచ్చి ఉన్నాను. కానీ మనకు హైదరాబాద్లో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే అశోక్ నగర్లో ఉండాలి, లేకపోతే చిక్కడపల్లిలో ఉండాలి, లేకపోతే గాంధీనగర్లో ఉండాలి అనేది ఇది. సో నేను ఒక 15 రోజులు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని ఎట్లో గట్లా కన్విన్స్ చేశాను మనము చిక్కడపల్లికి షిఫ్ట్ అవుతామని. సో దట్ ఇక్కడ యూపీఎస్సీ ఎన్వైర్న్మెంట్ లాగా ఉంటుంది మ్యామ్, బుక్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి, కోచింగ్ కావాలంటే కోచింగ్ ఏమన్నా అట్లా అన్న ఆలోచనతో సో వాళ్ళని తీసుకొని నేను చిక్కడపల్లికి షిఫ్ట్ అయ్యాను. చిన్న రూము, మేము ఒక నా విలేజ్ మేట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఉండి ఇట్లా కుక్ చేసుకొని చదువుతుండే అనమాట. సో వాళ్ళు నా మీద ఉన్న చిన్న రెస్పెక్ట్తో నాకేం పని చెప్పకపోతుండే మ్యామ్. సో అట్లా నేను ఇనిషియల్ స్ట్రగుల్స్, అసలు రెంట్ కట్టాలంటే ఇబ్బంది, ఇట్లా లాట్ ఆఫ్ ఇష్యూస్. అప్పుడు నా సీనియర్ కోట కిరణ్ కుమార్ అని ఐపీఎస్, ఆయన అప్పుడు స్టడీ సర్కిల్లో ఉన్నారు మ్యామ్. సో అన్నకు నేను ఫోన్ చేసిన, ఇట్లా ఇక్కడ వచ్చిన అన్న ఇబ్బంది అవుతుందంటే తను స్టడీ సర్కిల్ ఎగ్జామ్ రాయి, నువ్వు స్టడీ సర్కిల్కి రా, ఇక్కడ అంతా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదని చెప్తే నేను 2019లో స్టడీ సర్కిల్ టెస్ట్ రాసి స్టడీ సర్కిల్కి వచ్చాను మ్యామ్. సో స్టడీ సర్కిల్ బ్యూటీ ఏంటంటే మీరు ఎప్పుడన్నా చూస్తే మ్యామ్, అసలు ఆ బిల్డింగ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎక్స్ట్రాని సూపర్ డూపర్ లగ్జరీ లాగా ఉంటుంది మ్యామ్. అది నీకు ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి, నీకు అవసరమే లేదు అసలు. మీరు కేబీఆర్ పార్క్ ముందే ఉంటుంది, ఎప్పుడైనా చూస్తే అసలు ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనిపిస్తుంది మీకు. అసలు ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని బిల్డ్ చేశారు. దానికి చాలామంది కాంట్రిబ్యూషన్ ఉంది, చాలామంది ఆఫీసర్స్ దానికి పనిచేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దానికి పనిచేశారు మ్యామ్. సో అక్కడ అసలు మీరు చూస్తే అది మీకు ఏసీ క్లాస్ రూమ్లు, కోచింగ్కి బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొస్తారు. ఇంకా మీలాగా చదివే పిల్లలు చాలామంది కసిగా ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ నుంచి నేర్చుకునే అవకాశం, బెస్ట్ హాస్టల్ ఉంటుంది, మంచి హాస్టల్, మంచి ఫుడ్ ఉంటుంది, మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. నేను లాస్ట్ 4 years నుంచి అక్కడే ఉంటున్నాను మ్యామ్. మీరు కన్సిస్టెంట్గా ప్రిలిమ్స్ పాస్ అవుతుంటే అక్కడ ఉండొచ్చు. సో అట్లా నేను ఉన్నాను అక్కడ. స్టడీ సర్కిల్ నా వాట్ ఎవర్ ఈ చిన్న సక్సెస్లో మోస్ట్ యూపీఎస్సీ, ఎస్పెషల్లీ యూపీఎస్సీ జర్నీలో అయితే మ్యామ్ తెలంగాణ స్టడీ సర్కిల్ చాలా రోల్ ప్లే చేసింది. మంచి ఫ్రెండ్స్, మంచి ఫుడ్, వాకింగ్కి కేబీఆర్కి వెళ్ళడం, మీకు మెంటల్ పీస్ ఉంటుంది, అంత స్ట్రెస్ మేనేజ్ చేసుకోవచ్చు, చాలామంది చదివే వాళ్ళు ఉంటారు. మళ్ళీ
ఎవ్రీ ఇయర్ ఒకరిద్దరు సెలెక్ట్ అవుతుంటారు, మోటివేషన్ ఉంటుంది. ఎంతైనా వేరే వాళ్ళ సెలెక్షన్కి మనలో నుంచి ఒకరి సెలెక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్. అంటే మనతో పాటే తిరుగుతున్నాడు, మనతో పాటే చదివిండు, మనతో పాటే తిన్నాడు, అన్నకు ర్యాంక్ వచ్చింది, సో నాకు కూడా వస్తుంది అన్న నమ్మకం బాగా వస్తుంది. సో అట్లా కిరణ్ అన్నకు వచ్చినప్పుడు మా అందరికి నమ్మకం వచ్చింది, అంతకుముందు ప్రణయ్కి వచ్చినప్పుడు మాకు నమ్మకం వచ్చింది. సో ఇయర్ నాకు రావడం చాలా హ్యాపీ ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మీ మాటలు బట్టి అర్థమవుతోంది. ఈ సక్సెస్ చాలా పెద్దది, కానీ మీరు దీన్ని చాలా చిన్నగానే భావిస్తున్నారు. మీ సక్సెస్ అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి ఇప్పుడు ఇలాంటి మంచి ఫ్రూట్ని మీరు అందుకున్నారు, అది కూడా ఎన్నో కష్టాల కోర్చి. ఒక ఫెయిల్యూర్ రాగానే అంతా అయిపోయింది, జీవితంలో కోల్పోయామనుకొని సూసైడ్స్ చేసుకుంటున్న నేటి తరంలో మీరు ఇన్ని ఫెయిల్యూర్ స్టెప్స్ని దాటుకొని వచ్చి సక్సెస్ని చూడటం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, కొమరం భీం నుంచి శ్రీకాంత్ గారు. మనకు కొంచెం మెయిన్స్ గురించి కొంచెం సలహా ఇస్తే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎలా మెయిన్స్ క్లియర్ చేయాలనేది. లైక్ మన స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ 1 సర్వీస్ మెయిన్స్ కూడా కొంచెం ఏ విధంగా రాస్తే మంచిగా ఉంటుందని ఒకసారి చెప్తారా? సరేనా. అయితే మెయిన్స్కి వచ్చేసరికి మ్యామ్ మీకు లిమిటెడ్ టైం ఉంటుంది. అంటే ఒక 10 మార్క్ క్వశ్చన్ అయితే మీకు 7-8 మినిట్స్లో మీరు రాయాలి. సో మీకు టైం లిమిట్ ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండాలంటే బిఫోర్ యాక్చువల్ ఎగ్జామ్ ముందు థరో ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆ టైం లిమిట్ పెట్టుకొని మరి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. దానికి మ్యామ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మనం ఫస్ట్ రీడింగ్ తర్వాతే ఆన్సర్ రాసేయడం అనేది రైట్ స్ట్రాటజీ కాదు. ఎందుకంటే మీకు అవగాహన లేనప్పుడు మీరు అసలు రాయలేరు, మీకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. సో ఫస్ట్ కొంచెం మీరు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మెల్లగా రాయడం స్టార్ట్ చేస్తే బెటర్. లైక్ ఇప్పుడు దెన్ ఒకటే రోజు కూర్చొని 20 క్వశ్చన్లు రాయడము అది కూడా రైట్ స్ట్రాటజీ కాదు మ్యామ్. లైక్ మెల్లగా స్టార్ట్ చేయాలి. ఈ లైక్ ఇనీషియల్ డేస్లో ఒక ఆన్సర్ రాయడము, తర్వాత ఒక 3 ఆన్సర్లు రాయడం, తర్వాత ఒక 5 ఆన్సర్లు రాయడము. టైం కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నామా లేదా, 7-8 మినిట్స్లో మనం అనుకున్న కంటెంట్ డెలివర్ చేస్తున్నామా లేదా, చేయకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం, ఎక్కడన్నా మన రివిజన్లో మిస్టేక్ ఉందా, లేకపోతే కాన్సెప్ట్ క్లారిటీ లేదా, లేకపోతే అసలు అవగాహనే లేదు, క్వశ్చన్ తెలియని క్వశ్చన్ వచ్చేసింది, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి. సో ఇవన్నీ ఎట్లా నేర్చుకోవాలంటే డైలీ ప్రాక్టీస్తోని మ్యామ్. డైలీ ప్రాక్టీస్లో మనకు ఒక ఆన్సర్ రాయడము, 2 ఆన్సర్లు రాయడము. ఏదో పేపర్లో ఇప్పుడు ఏదో న్యూస్ చదివినారు, ఇండియా USA రిలేషన్స్ గురించి ఒక ఆర్టికల్ చదివినారు. ఆ ఆర్టికల్ చదివిన తర్వాత జస్ట్ మీరు చదివిన దాన్ని ఒక పేపర్ మీద రాయడానికి ట్రై చేయాలి మ్యామ్. సో దట్ మీరు చదివింది అప్పుడే చదివారు కాబట్టి మీకు ఫ్రెష్లో ఉంటుంది మైండ్లో. కానీ అది మీరు రాసే లోపు అది మీరు చదువుకున్నది పేపర్ మీద ఎందుకు డెలివర్ అవ్వట్లేదు అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో అట్లా మీరు రెగ్యులర్ బేసిస్లో ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. రైట్. ఆసిఫాబాద్ నుంచి కాలర్ ఉన్నారు, మీరు గుర్తుపడతారేమో చూద్దామని. హలో, సుధాకర్ గారు ఉన్నారండి, చెప్పండి. కనెక్ట్ అయిందండి. మీ బాబాయ్ గారు. బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్. అంబేద్కర్ దయ వల్ల చాలా గొప్ప నిర్ణయం. థ్యాంక్ యూ బాబాయ్. మా కుటుంబం నుండి మంచి మెసేజ్ ఇస్తున్నావు. మన భారతదేశానికి అత్యున్నత ఉద్యోగాలలో మా కుటుంబం నుండి కొట్టడం చాలా గర్వకారణం. వినేష్ గారు, మీరు సుధాకర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా హార్డ్ వర్క్ మేడం. మా చిన్న అన్నయ్య కొడుకు మేడం. ఓకే. చాలా కష్టపడ్డారు. బ్రిలియంట్ మేడం. ఒక 10 years నుండి నేను గైడెన్స్ చేశాను. నేను అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మేడం. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ మేడం. నేను గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు రాయాలని అడ్వైజ్ చేస్తే బాబాయ్ నాకు గోల్ నేను 100% గోల్ రీచ్ అయ్యాలని 10 years కష్టపడుతున్నాను. మరి 1-2 సార్లు ఆయన ఫెయిల్యూర్ ని కూడా చూసారు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? వెళ్ళి ఖచ్చితంగా సివిల్స్ రాస్తాడు మావాడు అనుకున్నారా, లేదు ఈయనకి గ్రూప్స్ చాలని అనుకున్నారా? మేడం కంపల్సరీ అడ్వైజ్ ప్రజెంట్ 2018 బ్యాచ్ డాక్టర్ బాలస్వామి గారు సార్ IPS గారు ఇప్పుడు అడ్వైజ్ తీసుకున్నారు సార్ది. సార్ తోటి కూడా కాంటాక్ట్ చేశాను నేను. ఆ అడ్వైజ్ వల్ల ఖచ్చితంగా మా అబ్బాయి కొడతాడని 100% మాకు
కాన్ఫిడెన్స్ ఉండింది. అవునవును మేడం, 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ అండి మాకు కాల్ చేసినందుకు. ఓకే మేడం. లైవ్ ద్వారా మీ అబ్బాయిని మీరు అభినందించారు, సంతోషం. అవునవును మేడం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ మా బాబాయ్ హెడ్ కానిస్టేబుల్ మ్యామ్. సో మా ఊర్లో ఉన్న అందరికీ ఒక రకమైన ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో అంటే మనం మా ఊరు నుంచి ఎంప్లాయీ ఉన్నారు, మా బాబాయ్ ఉన్నారు అంటే మనకు కూడా ఎక్కడో ఒక మోటివేషన్ కదా మ్యామ్. సో మేము కూడా అంటే మనం కూడా ఏదో కొంచెం ఇంకా ఐఎమ్ వెరీ ఫార్చునేట్, నాకు మంచి ఎడ్యుకేషన్ ఉంది మ్యామ్. అంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం చదువుకోవడం మంచిగా చదువుతుండే, తర్వాత ఐఐటికి వెళ్ళిన. సో నాకు మంచి ఎడ్యుకేషన్ ఉండే, ఐఎమ్ వెరీ ఫార్చునేట్. సో నేను కొంచెం ఏమైనా పెద్దగా చేయాలన్న ఆలోచన నాకు బాగా ఉండే మ్యామ్. సో బాబాయ్ లాంటి వాళ్ళు కూడా ఒక రకమైన మోటివేషన్ ఉండే మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాబాయ్. ఐఐటి ఖరగ్పూర్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మొదటి రోజే కాస్త ఇంగ్లీష్లో మాట్లాడాలంటే తడబడ్డ మీకు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారా? అక్కడ ఏమైనా అవమానాలను ఎదుర్కొన్నారా? ఎలా ఓవర్కమ్ అయ్యొచ్చారు? లక్కీలీ నాకు అసలు ఏ కైండ్ ఆఫ్ అవమానాలు ఏం నేను ఎదుర్కోలేదు మ్యామ్. నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉండే ఐఐటిలో. లైక్ నా ఫ్రెండ్స్ అరవింద్, హితేష్, తమ్మయ్య బాబు, నరసింహశాస్త్రి, జంపాల భరత్, సూరజ్ పార్సి, వీళ్ళందరూ లైక్ నన్ను ఏ రకంగా డిస్క్రిమినేషన్ ఎప్పుడు చేయలేదు మ్యామ్. నాకు ఒక మంచి ఫ్రెండ్స్ అనేది ఉంది. తర్వాత నా యూపీఎస్సీ జర్నీలో కూడా వాళ్ళు ఎక్కడో అంత కొంత వాళ్ళు వీలైనంత దాంట్లో నాకు సపోర్ట్ ఇచ్చారు. సో ఐఐటి ఎక్స్పీరియన్స్ నాకు ఎట్లా ఉండే అంటే మ్యామ్, ఒక డిఫరెంట్ వరల్డ్కి ఇంట్రడక్షన్ లాగా ఉండే మ్యామ్. సో ఫార్ మనకి ఒక చిన్న పరిధిలో ఉంటాం కదా మనం సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్లో. అక్కడ ఐఐటికి వెళ్ళినంత ఏమైందంటే నువ్వు మొత్తం ఒక వరల్డ్ నాలెడ్జ్కి యాక్సెస్ లాగా అనేది నాకు వచ్చింది మ్యామ్. ఒక బెటర్ వరల్డ్ వ్యూ వచ్చింది. నేను అక్కడ నుంచి వచ్చినప్పుడు కూడా ఒక బెటర్ పర్సన్ లాగా వచ్చాను మ్యామ్. ఓకే, అందులో అక్కడికి వెళ్ళాక చాలా మారిపోయారు. అవును అవును మ్యామ్. రైట్, ఆసిఫాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి. అమర్నాథ్ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఆయన ఒక పల్లెటూరు నుండి వచ్చారండి. ఆయన చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ యూపీఎస్సీకి ఇది కావాలంటే ఈయనకు ఏమైనా వీలైతే సాయం చేస్తారా అని. ఈయన ఏం చేస్తారు? ఓకే, అంటే తనకన్నా లోలో ఉండి ఫినాన్షియల్ గా ఇబ్బంది పడే వాళ్ళకి ఆయన ఏమైనా హెల్ప్ చేస్తారా అని అడుగుతున్నారు. ఆయన పాపం ఇంకా సర్వీస్ లోకి రావాలి, అలాంటి కార్యక్రమాల విజన్ ఉంది తనకి, కానీ ఇంకా కాస్త టైం పడుతుంది అనేది తన మాట. రైట్, లేదు అంటే అన్నకి చెప్పాల్సింది మ్యామ్. నేను ఈరోజు ఇక్కడ వరకు వచ్చానంటే చాలా మంది సహాయ సహకారాలు ఉన్నాయి మ్యామ్. మీ ఫ్రెండ్స్ సహకారం ఉంది, మెంటర్ సహకారం ఉంది. సో చాలా మంది నా స్టడీస్లో సహకారం ఉంది, నాకు ఫినాన్షియల్ సహకారం ఉంది. సో నేను కూడా రేపు సంథింగ్ అయినప్పుడు నేను కూడా నా ఎంత చేయగలిగితే అంత చేస్తాను. అందుకే మీ మాటగా నేనే చెప్పేశాను. సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత ఫినాన్షియల్ గా కాస్త స్టేబుల్ అయిన తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ తను వెంతట్టి ప్రోత్సహిస్తారు, వెంట ఉండి నడిపిస్తారు. అండ్ మన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పింది పే బ్యాక్ టు సొసైటీ మ్యామ్. మనం ఏ సొసైటీ నుంచి అయితే వచ్చానో, మనం ఎంతమంది నుంచి బెనిఫిట్ తీసుకున్నామో అంతకు డబుల్ ట్రిపుల్ ఎంత వీలైతే అంత చేయడానికి నేను ట్రై చేస్తాను. రైట్, కాలర్ ఉన్నారండి. హలో బోస్ గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సుధార్ గారు వింటున్నారండి. సార్ సుధార్ గారు. సార్ చెప్పండి సార్. నమస్తే అండి. ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీ నేపథ్యం చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సార్. అది మా బాబుని కూడా సివిల్స్ పంపిద్దామని చెప్పి అనుకుంటున్నానండి. నేను గవర్నమెంట్ టీచర్ సార్. సార్ చెప్పండి సార్. అయితే మా బాబు హైదరాబాద్ లో జాయిన్ చేద్దాం అని చెప్పి అనుకున్న మంచి కోచింగ్ సెంటర్ మీకు చెప్పండి సార్. అంటే నేను ఎక్కడని డిసైడ్ చేసుకోలేకపోతున్నాను సార్. మీకు అవగాహన ఉంటుంది కదా సార్, మీరు మంచి కోచింగ్ సెంటర్ చూపిస్తారు, చెప్పగలుగుతారు, సలహా ఇవ్వండి సార్. సార్ డెఫినెట్లీ సార్, కోచింగ్ చాలా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే ఇది వేదిక కాకపోవచ్చు అది చెప్పడానికి సార్. మీకు నేను పర్సనల్గా మీ నంబర్ ఏమని ఇస్తే ఐ విల్ కాంటాక్ట్ యూ సార్, మీకు చెప్తాను, గైడ్ చేస్తాను సార్. కాలర్ ఉన్నారు, మమత గారు. ఒకసారి అన్నయ్య తోటి మాట్లాడి మా ఫ్యామిలీ తరఫు నుంచి కంగ్రాచులేట్ చేయాలి. ఇక్కడ ఆనందంతో అంటే ఏమంటారు, ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి మేడం. ఆనందంతో మాటలు రావట్లేదు మీ సిస్టర్.
మమత గారు చెప్పండి, మీ అన్నగారు ఎంత కష్టపడ్డారు, ఏంటి ఆయన జర్నీ ఎట్లా ఉండింది? ఆ కష్టం చూసి మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? ఏంటి ఇంత కష్టపడుతున్నాడని? అంటే ఇబ్బంది అంటే మేడం, అన్నయ్య ఒక్క రోజు కూడా ఇంటికి వస్తే అంటే ఇంట్లో ఉండమని ఎంత ఫోర్స్ చేసినా ఉండకుండా వెళ్ళిన క్షణాలు ఉన్నాయి మేడం. సో ఈరోజు టీవీలో చూస్తుంటే ఫ్యామిలీ మొత్తం ఏమంటారు లవింగ్ టీయర్స్ అంటారు కదా మేడం, ఆనందంతో మాకు హ్యాపీ టీయర్స్ వచ్చేస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్యకి కంగ్రాచులేషన్ చెప్తున్నా మేడం. ఇంకా ఏంటంటే అమ్మాయిగా ఆఫ్టర్ మ్యారేజ్ అనుకున్నది చేయలేకపోదాం. నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో అన్నయ్యని సజెషన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇంట్లో కూడా ఉండి మనం ఒక జాబ్ తెచ్చుకోవాలి అంటే ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలి. సో ప్రాబ్లమ్స్ అనేవి అంటే డే అండ్ నైట్ లాగా అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక జాబ్ రావాలి అంటే ఎట్లా చేయాలి, ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలి, ఒక ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మన లోన్లీగా ఫీల్ అయినా అలాంటి సమయంలో అన్నయ్య చాలా సార్లు నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మేడం. ఏం చెప్పేవాళ్ళు మీరు అప్పుడు? అప్పుడు ఏం చెప్పేదానంటే, అంటే నేను చిన్న జాబ్ కానిస్టేబుల్ కోసం ఒక 2 times వెళ్ళిన మేడం. నా బాబు అప్పుడు చిన్నగా ఉండే 2 years. ఓకే. మళ్ళీ అంటే మెయిన్స్ కి వచ్చేసరికి ఈవెంట్ కొట్టిన, మెయిన్స్ కి వచ్చేసరికి 5-6 marks తోటి మిస్ అయింది మేడం. ఎన్నిసార్లు మిస్ అయినా అన్నయ్య ఒకటే చెప్పేవాడు, హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అని. సో నేను హార్డ్ వర్క్ చేశాను. కాకపోతే ఏంటంటే జాబ్ వస్తేనే మన హార్డ్ వర్క్ అనేది కనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు అన్నయ్య కూడా 6th attempt జాబ్ వచ్చేసరికే మనం ఈ హార్డ్ వర్క్ అనేది తన బాధ అనేది మనం చూడగలుగుతున్నాం. అవును. ఈ రోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ర్యాంక్ వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఈ రోజు దాకా అన్న సుధాకర్ సార్ దగ్గర నుంచి ఒక సజెషన్, నాలాంటి ఎంతో మంది ఆడవాళ్ళు ఉంటారు కదా, జాబ్ రావాలి అనుకొని ఇంట్లోనే ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి అన్నయ్య ఇచ్చే సజెషన్ చాలా ఇంపార్టెంట్ అంటే యూజ్ అవుతుందని నా ఒపీనియన్ మేడం. మీలా చూసే ఎంతో మంది చెల్లెల కోసం ఒక చెల్లి అడుగుతున్న సజెషన్. అది కొంచెం ఎమోషనల్ మ్యామ్. అంటే మా సిస్టర్ కేసు ఏంటంటే, తను చదవాలని ఉండే కానీ పెళ్ళి అయిపోవడం వల్ల సరైన ఫోకస్ చేయకపోవడం వలన, లేకపోతే పెళ్ళైన తర్వాత చాలా డిఫికల్టీస్ ఉంటాయి మ్యామ్ ఎవరికైనా. సో కానీ పెళ్ళి అనేది ఏమి హర్డిల్ కూడా కాదు, చాలా మంది పెళ్లి చేసుకొని కూడా చేస్తున్నారు. సో అట్లాంటి మా చెల్లి లాంటి వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ఎఫర్ట్స్ అనేవి కంటిన్యూ ఉంచండి. మీకు ఎంత టైం వీలైతే అంత టైంలో చదవడానికి ట్రై చేయండి. ఇంకా మ్యారీడ్ లైఫ్ తర్వాత చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి మ్యామ్. అవి డే టు డే బేస్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఎన్ని ఇష్యూస్ ఉన్నా మీరు మీ 1 గంటనో 2 గంటలో ఎంత టైం మీరు చేయగలిగితే అంత టైం చేయడానికి ట్రై చేయండి. ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి అని అంటున్నారు కదా మ్యామ్. సో ఇప్పటి నుంచి మీరు కొంచెం చదవడం స్టార్ట్ చేస్తే మళ్ళీ చాలా గ్యాప్స్ కూడా ఉంటాయి మ్యామ్. సో చాలా లైక్ 6-7 months నుంచి చదవకుండా ఉంటారు. సో ఇప్పటి నుంచి కొంచెం డైలీ కొంచెం చదవడం, ఏమన్నా వీడియో లెక్చర్స్ వినడము, లేకపోతే ఇట్లా ఎవరితోనన్నా ఇంటరాక్ట్ అవ్వడము, గైడెన్స్ కోసం అడగడము సీనియర్స్ను, లేకపోతే మీ దగ్గర మంచి చదువుకున్న వాళ్ళని అడగడం సలహాలు. సో అట్లా చేస్తుండండి కంటిన్యూస్గా. సో మీరు మ్యారేజ్ లైఫ్ ఉంది, కిడ్స్ ఉంటారు. సో ఎంత టైం మీకు కుదిరితే అంత టైం చదవడానికి ట్రై చేయండి. ఓకే. మహిళ అన్ని టాస్క్లు సమర్థవంతంగా ఫినిష్ చేయగలుగుతుంది. సో ఇది కూడా ఒక టాస్క్గా పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకుంటే ఫెయిల్యూర్స్ ఎదురైనా కూడా మనం అక్కడ తలవంచకుండా ముందుకు సాగిపోతే సక్సెస్ మనదే. అండ్ ఒక మాట మా చెల్లెలు అన్నది మ్యామ్, విచ్ ఇస్ వెరీ ట్రూ యాక్చువల్గా. ఇప్పుడు నాకు 6th attemptలో వచ్చింది కాబట్టి అందరు నా స్టోరీ వింటున్నారు. సో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ వింటారు జనాలు కూడా. కానీ అంతకుముందు నేను ఎన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాను, అప్పుడు నాతో ఎవరు ఉండే ట్రూగా, అప్పుడు ఎవరెవరు ఏ కైండ్ ఆఫ్ మాటలు అన్నారు, అవన్నీ తట్టుకొని ఈ వరకు వచ్చినాం కదా మ్యామ్. సో మ్యారీడ్ ఉమెన్ అయినా లేకపోతే ఆస్పైరెంట్స్ అయినా, సో మీరు కూడా అంటే ఎక్కడ ఒక సెల్ఫ్ బిలీఫ్ అనేది ఉంచండి. ఏదో ఒక రోజు, ఈరోజు నాది రేపు మీది, అంతే. ఓకే. ఫైనల్గా మీ ఇంటర్వ్యూకి సంబంధించి చెప్పండి, ఎలా సాగింది, ఏం అడిగారు? నా ఇంటర్వ్యూ ఒక 25 minutes అయింది మ్యామ్. శీల్వర్ధన్ సార్ బోర్డ్ నాది, తను IPS ఆఫీసర్. సో మనకి అది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. చిన్న రూమ్ ఉండే,
లైక్ ఇట్లానే ఒక గ్లాస్ టేబుల్ ఉండే 5 మెంబర్స్ ఉండే మ్యామ్. 4 మేల్ మెంబర్స్ ఉన్నారు, ఒక ఫీమేల్ మెంబర్ ఉండే. ఫీమేల్ మెంబర్ 60+ లాగా ఉండే మ్యామ్ మేడంలు. సో చాలా పిన్ డ్రాప్ సైలెన్స్. ఇట్లా ఎంటర్ అయ్యాను మ్యామ్. ఎంటర్ అయిన తర్వాత కూర్చోమని అన్నారు. అందరినీ విష్ చేశాను, కూర్చోమన్నారు. కూర్చున్నాను. నా డాఫ్ అంటే మనం ఒక అప్లికేషన్ పెడతాం కదా మ్యామ్, అప్లికేషన్ అంతా చదివారు ఆయన. అంటే మిగతా బోర్డు వాళ్ళు కూడా వినేలాగా చదివారు. చదివి నేను దాంట్లో వన్ ఆఫ్ ది హాబీ లాగా వాచింగ్ మూవీస్ దట్ ఆర్ సోషల్లీ రిలవెంట్ అని పెట్టాను. సో అప్పుడు ఏం సోషల్ రిలవెంట్ మూవీ చూసినావు రీసెంట్గానే అడిగారు. సో నేను చెప్పాను, ఇక్కడ ముజఫర్పూర్ షెల్టర్ హోమ్లో అమ్మాయిల మీద అబ్యూస్ జరిగింది మ్యామ్ 2018లో బీహార్లో. దాని మీద ఒక మూవీ తీశారు, భక్షక్ అని, ప్రెడేటర్. సో ఆ మూవీ గురించి చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, ఓకే ఓకే ఇదా ఇష్యూ. లాపతా లేడీస్ అని ఒక మూవీ వచ్చింది మ్యామ్, ఆ మూవీ మీరు చూడలేదా అని అడిగారు. అండ్ లేదు సార్ చూశానన్నా. దాంట్లో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ని అనలైజ్ చేయండి అని అడిగారు. తర్వాత నా డిస్టిక్ వచ్చేసి కుమ్రంభీం ఆసిఫాబాద్ కదా మ్యామ్. సో మేడం అడిగారు, కుమ్రంభీం అంటే ఎవరు, ఎందుకు ఆయన అందరూ రెస్పెక్ట్ చేస్తారు, ఆయన చేసిన పోరాటం ఏంది అని అడిగారు. కుమ్రంభీం బేసిస్లో ఏమైనా మూవీ ఉందా అని అడిగారు. తర్వాత నేను యువల్ నోహా హరారీ బుక్స్ చదువుతా అని పెట్టాను మ్యామ్. 2 మెంబర్స్ అడిగారు నన్ను, యువల్ నోహా హరారీ బుక్స్ ఏ బుక్ చదివావు, ఏం ఐడియాస్ నేను ఇన్స్పైర్ చేశాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ ఐడియాస్ చెప్పమని అడిగారు. తర్వాత ఒక బోర్డు మెంబర్ అయితే హోమో డియోస్ అనే ఒక బుక్ ఉంది మ్యామ్, ఆయన రాసింది, దాంట్లో ఒక 2 ఐడియాస్ చెప్పమని అడిగారు. తర్వాత నాది కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ మ్యామ్, నేను చేసింది ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఐఐటి ఖరగ్పూర్లో. సో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది ఇయర్, వాళ్ళు దేనికి వచ్చిందని అడిగారు. సో ఇట్లా ఒక 25 మినిట్స్ వరకే అయింది మ్యామ్. ఓకే, నెక్స్ట్ మీకు వచ్చిన ర్యాంక్ ఏ సర్వీస్ వస్తుంది? నాకు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ రావచ్చు మ్యామ్, IRMS రావచ్చు. ఓకే, మళ్ళీ ఏమైనా అటెంప్ట్ చేయడం అటువైపు ఆలోచన, సాటిస్ఫై అయిపోయారా దీంతో? లేదు ఈసారి ఉంది మ్యామ్, IAS కోసం మళ్ళీ ప్రయత్నం చేయబోతున్నారు. ఎస్ మ్యామ్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మంచి ర్యాంక్ కొట్టాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మా ఛానల్ ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? టీసాట్కి వచ్చేస్తే మ్యామ్ చాలామంది ఆస్పిరెంట్స్ చూస్తారు మ్యామ్ టీసాట్ ఛానల్. చాలామంది ఎక్స్పర్ట్స్ లైక్ సీనయ్ సార్ క్లాసెస్, మన అశోక్ సార్ క్లాసెస్. సో నేను పర్సనల్గా కొన్ని క్లాసెస్ విన్నాను మ్యామ్. అందులో సీనయ్ సార్ క్లాసెస్ కొన్ని విన్నాను. తర్వాత మన అశోక్ సార్ తెలంగాణ మూమెంట్ చెప్తారు, ఆయన క్లాసెస్ విన్నాను మ్యామ్. అవి నాకు గ్రూప్ 1కి అప్పుడు ఆ చిన్న పీరియడ్లో అవి హెల్ప్ అయ్యాయి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్, వీ ఫీల్ ప్రౌడ్ మా క్లాసెస్ మీకు ఉపయోగపడుతున్నాయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇది సివిల్స్లో 949 ర్యాంక్ సాధించిన సుధాకర్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి టీసాట్.